హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను నాన్ వెజ్ ప్రియుల కోసం ఎంతో టేస్టీగా ఉండే మటన్తో పచ్చడి పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్లేట్ వెయిట్ 110 గ్రాములు తీసేయగా 1150 గ్రాముల వరకు బోన్లెస్ మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ పచ్చడి టేస్ట్ బాగుండాలి అంటే మటన్ ఫ్రెష్గా ఉండాలి. అలాగే మటన్ బాగా ముదిరిపోకుండా కొంచెం లేతగా ఉండాలి. తరువాత మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 4 టీ స్పూన్స్ పసుపుని వేసుకోవాలి. అదే మీడియం సైజు స్పూన్ తోటైతే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మరియు ఫుల్గా 1 గ్లాసు వాటర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకుని ఈ మటన్లో మిగిలిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఈ మటన్ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా వీలుగా ఉండే పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత 500 గ్రాములు అంటే 2 గ్లాసుల వరకు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మటన్ ముక్కల్ని పైన మరీ గట్టిగా కాకుండా కొంచెం క్రిస్పీగా, ముక్క లోపల కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత పొడిగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకుని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వీడియో తీసి పెడతాను. తరువాత ఇదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ పచ్చడి చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు రుబ్బుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు రుబ్బుకోండి. అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తరువాత స్టవ్ మీద నుంచి దించేసుకోండి. తరువాత వేరొక పాత్రను పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని లో ఫ్లేమ్లో ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 16 లవంగాలు, 4 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ద్వారగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు కోసం అదే పాత్రలో ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు మరియు 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేగిన తరువాత మీరు తినే స్పైసీని బట్టి 8 నుంచి 10 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. చివరిగా కడిగి పొడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని తాలింపును బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా ఎన్నో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్, పచ్చళ్ళ రెసిపీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు, మటన్ ముక్కలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తరువాత ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో మటన్ ముక్కలను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీడియం సైజు 3 నిమ్మకాయల రసం వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా కల్లుప్పుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. నాకు ఇక్కడ లైట్గా పులుపు తగ్గింది కాబట్టి ఇంకొక నిమ్మరసం వేసుకోవాలి. అలాగే వేయించుకున్న తాలింపును కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, రసం తక్కువగా ఉండి మీడియం సైజు నిమ్మకాయలు అయితే 4, అదే నిమ్మకాయలు పెద్దవి అయితే 2 నిమ్మకాయల రసం మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసి కలుపుకోండి. ఈ మటన్ పచ్చడి చేసుకున్న 2 రోజుల తర్వాత వేడి వేడి అన్నంలోకి, పూరీలోకి, గారెల్లోకి అయితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే బయట ఉంటే 1 నెల రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్తో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.